నా పేరు పెండేల వెంకట సుధాకర్. మా మిసెస్ పేరు లక్ష్మీ శిరీష. నాకు ఇద్దరు కుమారులు. పెద్దబాబు పేరు బాలాదిత్య, చిన్నబాబు పేరు నాగా అభినయ్. నేను ఇక్కడ లోకల్లో తెనాలి, మాది గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను బిజినెస్ చేస్తుంటాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఎలా తెలిసింది? 11 సంవత్సరాల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమ్ అనే పాలసీ తీసుకున్నాను. నేను పాలసీ తీసుకున్న తర్వాత నా స్నేహితులకి, మా బంధువులలో చెప్పడం జరిగింది. మా బంధువుల్లో కానీ ఈ స్నేహితుల్లో కానీ ఈ క్లెయిమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ సేవలు నచ్చి, అంటే స్టార్ హెల్త్ సేవలు నచ్చి, నాకు నరేష్ గారికి ఉన్న డీలింగ్స్ని బట్టి మీరు కూడా ఏజెంట్గా చేసుకోండి, మీకు కూడా ఉపయోగం ఉంటుంది, నలుగురికి చెప్పి చేయిస్తున్నారు పాలసీలు అనే లెక్కలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 9 సంవత్సరాల కిందట మా మిసెస్ పేరు మీద నేను అడ్వైజర్గా కోడ్ తీసుకున్నాను. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను పాలసీలన్నీ. మీకు ఎలాంటి వైద్యం అవసరమైంది? అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు చేశారు? మామూలుగా నాకు 2 సంవత్సరాలకు ఒకసారి జనరల్గా బాడీ హెల్త్ చెకప్ చేయించుకునే అలవాటు ఉంది నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మామూలుగా హాస్పిటల్కి సంప్రదించడం జరిగింది. ఇట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్లో మీద దాని మీద పరిచయం మీద బాడీ చెకప్ చేయించుకున్నాను. ఆ బాడీ చెకప్లో నాకు కొద్దిగా ఈ ప్రాబ్లం, కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం ఉందని చెప్పని తెలిసింది. దానికోసం సెకండ్ ఒపీనియన్కి 4-5 హాస్పిటల్స్ తిరిగాను. ఆ హాస్పిటల్స్ పరంగా హైదరాబాద్లో పలానా హాస్పిటల్ అయితే కనుక ఈ విధంగా జరుగుతుందని చెప్పి తెలిసింది. ఆ కార్డియాక్ సంబంధించి అక్కడ ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేయించుకున్నాను. నాకు ఈ సెకండ్ ఒపీనియన్ వల్ల దగ్గరగా 20 నుంచి 24 లక్షలు అవుతున్నది అనుకున్న కార్డియాక్ సర్జరీ 6,09,000 రూపాయలతో నాకు నా కంపెనీ రూపంలో నాకు సేవ అందింది. అది నాకు చాలా తృప్తిగా. స్టార్ హెల్త్లో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంది? స్టార్ హెల్త్ కంపెనీకి ఒక 2 days ముందు మేము ఫ్రీ అప్రూవ్ పెట్టడం జరిగింది. ఇన్స్టెంట్ అమౌంట్ కింద నాకు 33 నిమిషాల్లో 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2 days తర్వాత మే 8న నాకు సర్జరీ జరిగింది. ఫైనల్ బిల్ దగ్గరగా 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అనుకున్న దానికంటే ఒక రోజు ముందే నాకు డిశ్చార్జ్ చేయటం అయింది. రికవరీ అవ్వటం వల్ల దగ్గరగా నాకు 6,09,000 రూపాయలు కంపెనీ నుంచి క్లెయిమ్. చాలా ఫ్రీ అప్రూవల్, నాకు చాలా టెన్షన్ లేకుండా నాకు అప్రూవల్ అయ్యింది. నాకు నా కంపెనీ మీద చాలా నమ్మకం ఏర్పడింది. భవిష్యత్తులో కూడా నా స్నేహితులకు కానీ బంధువులకు కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేయదలుచుకున్నాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం 25,000 ప్రీమియంతో నేను పాలసీ తీసుకోవడం జరిగింది. సుమారుగా 11 సంవత్సరాలు. యావరేజ్న మన పిల్లలకి 40-50 రూపాయలు అంటే ఒక ఫర్ డేకి వచ్చేటప్పుడు ఖర్చు పెడతా ఉంటాం. ఆ ఖర్చుతో మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మొత్తం ఫ్యామిలీకి. నా స్నేహితులకైనా బంధువులకైనా ఒకటే చెప్తా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మన పిల్లలు తినే ఒక టిఫిన్ ఖర్చుతో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ మీద హెల్త్ ఇన్సూరెన్స్లో, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మ్యాక్సిమం కొనసాగుతున్నాం. నాకు ఇంకా నా స్వతహాగా నా క్లెయిమ్ తీసుకోవటం వల్ల నేను ఇంకా బాగా సాటిస్ఫాక్షన్ అయ్యి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను వర్క్ చేసి మిగిలిన ఫ్యామిలీలలో కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలి అనుకున్నా. దట్ ఈస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ది స్పెషలిస్ట్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? అదే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉంటే నా కుటుంబ పరంగా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా సిక్ అయిన దానికి నేను దగ్గరగా ఈ 6 లక్షల రూపాయలు ఫైనాన్షియల్గా తీసుకొచ్చి దానికి ఇంట్రెస్టుల రూపంలో కానీ అసలు రూపంలో కానీ తీర్చడానికి ఇంకొక 10 years దగ్గరగా 10 సంవత్సరాల పాటు నేను ఈ భారాన్ని మోయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల 11 సంవత్సరాల నుంచి కట్టడం నాకు ఇవాళ ఈరోజు ఉపయోగపడటం నాకు చాలా ఆర్థికంగా తోడ్పాటు అందించింది, చాలా భరోసా కలిగించింది నా జీవితంలో.